హై వ్యూవర్స్, ఇందాక వేణు అలియాస్ వేణుస్వామి అండ్ జానీ మాస్టర్ వీళ్ళు శ్రీతేజ్ని పరామర్శించడానికి ఆసుపత్రికి వెళ్ళారు. అక్కడ ఆ వేణుస్వామి చూసి ఆయన మరల అల్లు అర్జున్ జాతకం అంటూ చెప్పింది చూసి ఈ మనిషి మారడరా బాబు అనిపించింది. సరసలు టాపిక్ వద్దనుకున్నా కదా, వదిలేద్దాంలే అనుకున్నా. ఈలోపు 2 లక్షలు ఇచ్చాడు. పబ్లిసిటీ అంటే చాలు అసలు ముందుకు వచ్చేసాడు ఈ వేణు. ఆయన జానీ మాస్టర్ ఆయనతో కలిసి వచ్చాడు ఏంట్రా బాబు. ఈ వేణుస్వామి ఈ మధ్యకాలంలో ఎవరి గురించి మాట్లాడారు, అందరికి కూడా ఏదో ఒక ఇబ్బంది. అండ్ మోరర్ ఎక్కడన్నా ఎవరి గురించి తేడాగా చెప్తే రివర్స్ వచ్చే సీన్కి అయింది. జానీ మాస్టర్ ఎప్పుడైతే ఆయన పక్కన కనపడ్డాడు ఏదో తేడా కొడుతుందిరా బాబు అనుకునేది న్యూస్ వచ్చేసింది. ఓ రకంగా ఇది భారీ షాక్. అండ్ జానీ మాస్టర్కి వచ్చేసి ఓ రకం ఉచ్చు బిగిసినట్టే. ఏ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ అయితే ఇతని మీద కంప్లైంట్ రేస్ చేసిందో ఏకంగా పోక్సో కేసు పెట్టారు. జైలుకి వెళ్ళి వచ్చాడు, బెయిల్ మీద ఉన్నాడు. నార్సింగ్ పోలీసులు ఇప్పుడు ఒక ఛార్జ్షీట్ రెడీ చేశారు. ఛార్జ్షీట్ ఆల్రెడీ కోర్టు సబ్మిట్ చేశారు. చెక్ చేస్తే అంటే ఓ రకంగా పాపం వాడు యూజ్ చేయడం కూడా నాకు అర్థం కావట్లేదు. ఆ ఛార్జ్షీట్కి సంబంధించి చూస్తే 2017లో ఢీ షోలో జానీ మాస్టర్ పరిచయం. 2019 ఆ ఛార్జ్షీట్లో ఉన్నది నేను చెప్తున్నాను. 2019లో వీళ్ళే ఫోన్ చేస్తే అమ్మాయి వచ్చిందట. జానీ మాస్టర్ టీంలో పని చేస్తుంది. డే 1 నుంచి అంటే ఎప్పుడైతే ఆమె ఇతని దగ్గర పనిలో జాయిన్ అయిందో, వీళ్ళ టీంలో జాయిన్ అయిందో అప్పటి నుంచి అవుట్డోర్ షూటింగ్లకి వెళ్తే చాలు ఇక ఆ అమ్మాయిని లైంగికంగా వేధిస్తాడు. పలుమార్లు అత్యాచారం కూడా చేశాడు. లైంగికంగా కూడా ఎలా అందులో ఛార్జ్షీట్లో మెన్షన్ చేసింది, క్యారవాన్లో ఉంటే అందులో ఇంకా వెళ్ళిపోయి ఆ అమ్మాయి ముందు జిప్ ఓపెన్ చేసి ఇంకా తనకు నచ్చింది చేయమన్నట్టు, తను చెప్పింది చేయమన్నట్టు. అలా చేయలేదనుకో కొడతాం తిడతాం చేస్తాడట. అలా ఓ రోజు ఏకంగా కొడితే పక్కన ఉన్నటువంటి అద్దం కూడా తగిలింది, దెబ్బలు కూడా తగిలింది. ఇది అయిందా. ఇక ఆ తర్వాత ఏకంగా అమ్మాయి మణికొండలో ఫ్లాట్లో ఉండే, ఏకంగా ఆ ఫ్లాట్కి వెళ్ళి టైంలో వచ్చేసి నాకు నచ్చించే నాకు తగ్గట్టుగా ఉండని చెప్పేసి మరలా అప్పుడు అంట ఇవి మెన్షన్ చేశారు. ఇలా ఎన్నిసార్లు ఆమె మీద లైంగిక దాడి చేశాడు అండ్ ఎన్నిసార్లు అత్యాచారం చేశాడు ఇక దానికి లెక్కలేదన్నట్టుగా మెన్షన్ చేస్తూ సింపుల్గా ఇప్పుడు వాళ్ళ ఛార్జ్షీట్లో చెప్తుంది ఏంటంటే జానీ అలియాస్ జానీ మాస్టర్ అనబడే వ్యక్తి తాను ఏదైతే చెప్పాడో తాను ఏం చేయలేదు, తనకే పాపం తెలియదు అన్నట్టు అంతా అబద్ధం. ఏ అమ్మాయి అయితే కంప్లైంట్ ఇచ్చిందో మేము మొత్తం క్రాస్ చెక్ చేసాం, రీచెక్ చేసాం, అన్నింటిలో కూడా తేలింది ఏంటంటే ఘోరాతి ఘోరంగా ఆమె మీద వేధింపులకు పాల్పడ్డాడు. ఇతనికి వదిలే ప్రసక్తే లేదు, శిక్ష అయ్యండి అన్నట్టుగా ఆ ఛార్జ్షీట్లో ఉంది. మీలో చాలామంది అన్నారు అల్లు అర్జున్ వేధింపులు, అల్లు అర్జునే ఉన్నాడు ఆ అమ్మాయి వెనక, అందుకే ఇక్కడ దాకా వచ్చింది. ఇప్పుడు కర్మ బ్యాక్ అంటే విధిరాత్ అంటే ఇదే, అల్లు అర్జున్ అందుకే అరెస్ట్ అయ్యాడు అని చెప్పేసి అంటున్నారు. మరి ఇప్పుడు దీన్ని ఏమన్నా. అండ్ ఈ అల్లు అర్జున్కి సంబంధించి జానీ మాస్టర్ కంపారిజన్ చెప్తే ఒక వీడియో కూడా ఇద్దాం అనుకున్నా. ఎందుకంటే అల్లు అర్జున్ బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత అతను రెస్పాండ్ అయిన విధానం కానీ పోలీసుల విషయంలో అతని రియాక్ట్ అయిన విధానం మొత్తం తేడాగా ఉంది. జానీ వచ్చేసి అలా లేడు. కోర్టు పరిధిలో అంశం ఉంది అండ్ ఇక్కడ నేను వచ్చేసి ఏమీ మాట్లాడను, ఈవెన్ అల్లు అర్జున్ విషయంలో కూడా వచ్చేసి నేనేం మాట్లాడినండి అన్నాడు. అండ్ మీరు మరి ఏమైనా చెప్పదలుచుకున్నారు ఏంటంటే ఏం చెప్పేది ఏముందండి కోర్టు చూసిద్దాన్ని అంటూ కాదు, మీకు మరి రెస్పెక్ట్ ఇంతకుముందులా ఉందా లేదా అంటే ఎందుకు లేదు, రెస్పెక్ట్ ఉందండి, ఎందుకు ఎలా గౌరవించి ఇప్పుడు అలాగే గౌరవిస్తున్నారు అన్నాడు. ఈ వీడియోలో దాదాపు 4-5 వీడియోల కంటెంట్ అనమాట. చెప్పా కదా ఇంట్రెస్ట్ రావట్లా, ప్రతి చిన్నదానికి వీడియో వేద్దామన్నా లేదన్నప్పుడు ఎందుకు వాళ్ళ గురించి అన్న ఫీలింగ్ ఒక్కసారి వస్తుంది. సో ఆ వేణు అనే అతనికి కొంచెం దూరంగా ఉంటే మంచిది. అతను ఎవరి గురించి అయితే పాజిటివ్గా మాట్లాడుతాం వాళ్ళకి తేడా కొడుతుంది, ఎవరి గురించి అయితే నెగిటివ్గా మాట్లాడుతాం వాళ్ళకి పాజిటివ్గా ఉంటుంది. మరలా ఆ మనిషికి పబ్లిసిటీలు, ఆ మనిషి గురించి మాట్లాడితే లేదో నాకు అర్థం కావట్లా. మొన్నే కదా అన్నాడు అల్లు అర్జున్ టైం సూపర్ ఉంది, అసలు అతను తిరుగులేదు అది ఇది అలా చెప్పాడు, లేదో కథం అయిపోయాయి. అల్లు అర్జున్ పరిస్థితి ఘోరంగా తయారయ్యాయి. బట్ ఇప్పుడు మాత్రం ఈ జానీ మాస్టర్ విషయంలో మాత్రం చూస్తుంటే ఏదో గట్టిగానే పోలీసులు అయితే ఆధారాలు సేకరించి కోర్టుకు సబ్మిట్ చేయబోతారని నాకైతే అనిపిస్తా ఉంది.